ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మంచి కోసం పోతే చెడెదురవుతుంది అంటారు. ఇప్పుడు మీకు కూడా అదే కదా జరుగుతుంది. మీ ఫ్రెండ్కి అండగా ఉందామని వస్తే నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా గురించి మా నాన్న సంతోషం గురించి ఆలోచించిన వ్యక్తికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నీ మీకు ఇష్టం లేనివే జరుగుతున్నాయి, అయినా అన్నీ భరించాల్సి వస్తుంది. ఇదంతా నా మూలంగానే కదా. నన్ను క్షమించండి విహారీ గారు. చచా, అలా ఆలోచిస్తున్నావేంటి కనక మహాలక్ష్మి? నా రాతని ఒక అడ్డదిడ్డమైన దారిలా రాసి పడేశాడు. మీరు కూడా ఆ దారిలో ప్రయాణిస్తూ అనవసరమైన ఇబ్బందులు పడుతున్నారు. నీ రాతలోకి నేనొచ్చానని నువ్వనుకుంటున్నావు, కానీ నా రాతలోకి నువ్వొచ్చావేమో. నా వల్ల నువ్వు ఇబ్బందులు పడుతున్నావేమో. లేదు విహారీ గారు, మీ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు నాకు సంబంధం లేదు అని మీరు కూడా చేతులు దులుపుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఒక ఆడపిల్ల జీవితం ఏమైపోతుందో అని అక్కడే ఉండిపోయారు. ఒక తండ్రి ప్రాణం పోగొట్టుకుంటాడేమోనన్న భయంతో మీరు నా మెళ్ళో తాళి కట్టారు. దీని అర్థం మీ జీవితంలోకి నేను రావడం కాదు, అస్తవ్యస్తంగా ఉన్న నా జీవితంలోకి మీరొచ్చారు. ఇప్పుడు నా మూలంగా ఇన్ని అవస్థలు పడుతున్నారు. విహారీ గారు, ఒక పని చేద్దామా? ఏంటది? అత్యవసరమైన పనుందని చెప్పి వెళ్ళకపోతే అక్కడ వ్యాపారంలో చాలా నష్టం వస్తుంది అని నమ్మించి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? వద్దు కనక మహాలక్ష్మి, ఇక్కడికి మీ అమ్మా నాన్నని సంతోష పెడదామని వచ్చాం. ఆ సంతోషాన్ని సగంలోనే ఆపేద్దామంటావా? మీ నాన్న మనల్ని ఇలా చూసి ఎంతో తృప్తి పడుతున్నారు. ఇప్పుడు అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయి ఆయనకి అసంతృప్తిని వదిలేద్దామంటావా? కానీ ఇదంతా మీకిష్టం లేకుండా జరుగుతూ ఉంటే. చూడు కనక మహాలక్ష్మి, మనం ఇంత దూరం వచ్చాం, ఇంకొక 4 అడుగులు ముందుకేస్తాం, అంతే కదా. మీ అమ్మ నాన్న సంతోషంగా ఉండడం కోసం మనం ఈ మాత్రం నాటకం ఆడక తప్పదు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు విహారీ గారు. ఏంటి కనక మహాలక్ష్మి ఇదంతా? అరే, వాళ్ళ సంతోషం కోసం 2-3 రోజులు ఒకే గదిలో ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ నైట్ అనే పేరుతో ఒకే గదిలో ఉంటాం, అంతే కదా తేడా. దీంట్లో నేను చేసిన త్యాగం ఏంటి చెప్పు? నా కోసం ఇంత దూరం వచ్చారు. నా తల్లిదండ్రుల్ని సంతోష పెట్టడం కోసం మీరు సర్దుకుపోతున్నారు. మీ కుటుంబానికి మీ మీద అనుమానం వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇంకా మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు. మీకు చాలా రుణపడిపోయాను విహారీ గారు. అలా అయితే నీకన్నా ఎక్కువగా నేనే రుణపడిపోయాను కనక మహాలక్ష్మి. నేను మీ వాళ్ళ సంతోషం కోసం ఎంతో దూరం వచ్చాను, కానీ నువ్వు మా తాతయ్య ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడావు. మా అమ్మని ప్రమాదం నుంచి తప్పించావు. అంతెందుకు, నా ప్రాణాలు కూడా కాపాడావు. నాకు చావు తప్పించి నా కుటుంబాన్ని దుఃఖం నుంచి రక్షించావు. నువ్వు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ. నువ్వేం కంగారు పడకు. ఈ ఒక్కరోజు ఇక్కడ ఉండి రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళిపోదాం. కనకం, కనకం, ఎక్కడున్నావే? అమ్మా, వస్తున్నాను. అమ్మ పిలుస్తోంది, నేను ఇప్పుడే వస్తాను. అమ్మగారు, ప్రయాణం మీద బాగా జరిగిందండి? బానే జరిగింది పండు. కారులో ఉన్న లగేజ్ అంతా లోపల పెట్టు. సరేనమ్మా. పండు, చెప్పండమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ పండు.
మీరు ట్యాంక్ చెప్పేంత గొప్ప పని నేనే చేశానమ్మా. సీతమ్మని రామయ్యని కలిపిన హనుమంతుల్లాగా నేను వెళ్ళిన ఊరికి బిహారీ బావని పంపించావు కదా. ఏటి విహారబాబు గారిని నేను మీ దగ్గర పంపించినానా? నాకు తెలియక నేను ఎప్పుడు పంపించినానమ్మా? అయ్యో పండు, బావా ముంబై నుండి తిరిగొచ్చాక మేం వెళ్ళిన ధర్మపురం డీటెయిల్స్ ఇచ్చి బావని నువ్వే కదా అక్కడికి పంపించావు. నువ్వు పంపించటం వల్లే బావ నా కోసం అంత దూరం వచ్చాడు. బావ అంత దూరం రావటం వల్లే తన మనసులో నాకెంత స్థానం ఉందో నాకు కూడా తెలిసింది. అంటే బాబు గారు నా పేరు అడ్డం పెట్టుకుని నాకు తెలియకుండా ఏదో చేసినారు. ఇప్పుడు కానీ నేను తేడా మాట్లాడానంటే ఆయన గురిపెట్టిన బాణం ఆయనకే తగిలేదు. అమ్మో, ఇప్పుడు నా తెలివితేటలను ఉపయోగించి జాగ్రత్తగా మేనేజింగ్ చేసి డీల్ చేయాలి. బావని నువ్వే పంపించి ఇప్పుడు నీకే తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి పండు? అవును శాస్త్రం గారు, మర్చిపోను. ఇహర్బాబు గారు రాగానే మీరందరూ ధర్మపూర్ వెళ్ళారని నేనే దగ్గరుండి చెప్పి మరీ పంపించినాను. ఏటో ఈ మధ్యన తెగ మర్చిపోయి వచ్చేస్తాను అమ్మగారు. నేను చేసిన పని నేనే మర్చిపోతాను. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ పండు. నువ్వు చేసిన పనికి పార్టీ చేసుకోవటానికి డబ్బులు ఇస్తానులే. సాయంత్రం మంచి పార్టీ చేసుకో. థ్యాంక్స్ అమ్మగారు. పండు కళ్ళల్లో కలవరముంది, మాటల్లో తడబాటుంది. అంటే పండు బయటికి చెప్తున్నదొకటి, లోపల దాస్తున్నదొకటి. అసలు విషయం ఏమై ఉంటుంది? పండు, చెప్పండమ్మా. మా దగ్గర నువ్వేమైనా నిజం దాస్తున్నావా? నిజమా? ఏ నిజమమ్మా? ఎంత పెద్ద విషయమైనా చిటికెలో సరదాగా చెప్పేసే నువ్వు ఇంత చిన్న విషయం చెప్పడానికి ఎందుకంత తడబడుతున్నావు? తడబడుతున్నా? లేదమ్మా, నేను ఎప్పటిలాగా ఉన్నాను. సరే అయితే నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పు. బిహారీ ముంబై నుండి వచ్చాడా, ఢిల్లీ నుండి వచ్చాడా? చెప్పు పండు, బిహారీ ముంబై నుంచి వచ్చాడా, ఢిల్లీ నుంచి వచ్చాడా? ముంబై నుంచి వచ్చాడమ్మా. కాన్ఫిడెంట్ గా చెప్పి కవర్ చేస్తున్నట్టున్నావు. నిజం తెలియాలి, అప్పుడు చెప్తా నీ పని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.